విద్యుత్ ఒప్పంద పొరుగు సేవల సిబ్బందిని క్రమబద్దీకరిస్తామన్న సర్కారు ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చాలీ జీతాలతో జీవితాలు నెట్టుకొచ్చిన కార్మికుల కుటుంబాల్లో ఆనందాలు నింపింది. విధి విధానాలు సిద్ధం కాకముందే కార్మికుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు వసూళ్లు దందాకు తెరలేపుతున్నారు. ఉద్యోగాల క్రమబద్దీకరణ ఆశతో ఉన్న కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ శాఖలో పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీతో రాష్ట్ర వ్యాప్తంగా 21,000 మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. క్రమబద్దీకరణ విధి విధానాల తయారీ బాధ్యతను ట్రాన్స్కో యాజమాన్యం కార్మిక సంఘాలకు అప్పగించింది. ఆ విషయాన్ని అదునుగా భావించి కొన్ని సంఘాలు పొరుగు సేవలు, ఒప్పంద కార్మికుల నుంచి వసూళ్ల దందాకు తెరలేపాయి. తమ యూనియన్లలో సభ్యత్వం ఉంటేనే క్రమబద్దీకరణకు అవకాశం ఉంటుందని కార్మికుల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇక కొందరు ముడుపులిస్తే క్రమబద్దీకరణ ఖాయం చేస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తామంటూ కొందరు మధ్యవర్తులు చెప్పే మాటలు విని మోసపోవద్దని కార్మిక సంఘాల నేతలు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ప్రకటనతో పెద్ద సంఘాల పేర్లు చెప్పుకొని దళారులు మా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతోని డబ్బులు వసూలు చేస్తున్నారనే విస్తృత ప్రచారం జరుగుతూ ఉంది. ఎవరో దళారులకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన, సంఘాలకు డబ్బులు ఇచ్చిన మాత్రాన రెగ్యులేషన్ అనేది జరగదు. ఇది రాజకీయ ప్రక్రియతోనే రెగ్యులేషన్ మన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు జరుగుతుంది అనేది ఉద్దేశం. కాబట్టి కార్మికులారా ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మార్చి 31 వరకు అన్ని సంఘాల నాయకులు విధి విధానాలు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టే మనం ఏం చేయాలనేది ఆలోచించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ మేము రెగ్యులర్ చేపిస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తూ కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నారు. కొత్తగా ఆపరేటర్లు ఎవరైతే పోస్టులు నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుందో ఆ పోస్టులలో మేము ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పేసి అమాయకుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తూ కార్మికులను ఈరోజు ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. అంతే తప్ప కార్మికులు ఏ ఒక్కరిని కూడా నమ్మకుండా నాయకులు అయితే మీ దగ్గరకు వచ్చి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారో అటువంటి నాయకుని మీరు ఎప్పటి కూడా నమ్మొద్దు. మనం 31 మార్చి వరకు కూడా వెయిట్ చేద్దాం. అప్పటి వరకు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. క్రమబద్దీకరణపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి కార్మికుల్లో నెలకొన్న ఆందోళనను దూరం చేయాలని కోరుతున్నారు. కార్మికులను మోసం చేసేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.